आप देख रहे हैं इंडिया 29 स्टेट्स न्यूज। बढ़ते हैं न्यूज की तरफ। గత కొన్ని సంవత్సరాలుగా చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ వచ్చిన రోజే భారతదేశ రాజ్యాంగంలో ఆధిపత్యంలో మా సంఖ్య కూడా ఉండాలనే ఆలోచన. అదే ఆలోచన గతంలో ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా గత 11 ఏళ్ళు కొట్లాడితే ఆ రోజులలో కూడా ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. కొందరు విద్యార్థులు పోయిందయ్యా, మేము తెలుగు కన్నడ మలయాళంలో చదువుతాము, కానీ మాకు కూడా అవకాశం ఇవ్వాలి. టాలెంట్ ఎవరి అబ్బసొమ్ము కాదు, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఇస్తాడుగా, అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు కొట్టేసి, అప్పుడు దేర్ ఇస్ నో ఆల్టర్నేట్. సుప్రీంకోర్టు కొట్టేసిందంటే దానికి ఆల్టర్నేట్ గా జవాబు ఇచ్చే అధికారం ఎవరికి ఉన్నది? పార్లమెంట్కు ఉన్నది. అప్పుడు సోనియా గాంధీ దగ్గరికి పోయి, మేడం మేము గ్రామాల నుంచి వస్తాం, లోకల్ లాంగ్వేజ్ చదువుతాం, కానీ మాకు కూడా టాలెంట్ ఉన్నది, మాకు అవకాశాలు ఇవ్వాలంటే ఏం చేయాలంటే, మేము సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి మీరు దయచేసి మన్మోహన్ సింగ్ గారు చెప్పండి, పార్లమెంట్ లో బిల్లు పెడితే యాజ్ ఓబీసీ ఎంపీసీ కన్వీనర్ గా అందరి దగ్గరికి వెళ్ళినా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్, లల్లు ప్రసాద్ యాదవ్ మూర్తి అందరి దగ్గర, అన్ని పార్టీలు పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది. ఇలా కొన్ని వేల సంఖ్యలో మహిళలు కానీ యువకులు కానీ ఐఐటీలో చదువుతున్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ డాక్టర్లు కూడా అవుతున్నారు. నా ఉద్దేశంలో రాహుల్ గాంధీ గారు కూడా ఒక మంచి పని చేశారు. ఇంతకుముందు నేను ఓబీసీ ఎంపీసీ పార్లమెంట్ కమిటీలో ఉంటే, కానీ ఎప్పుడు చూసినా మా మాట వినేవారే లేరు. మా రిజర్వేషన్ ఏమిది, మా ప్రమోషన్ ఏంటంటే మాకు సరి అయిన క్యాండిడేట్ దొరుకుతలేడని. కానీ మాకు ఇబ్బంది ఏంటంటే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అంటరానితనం మీద వారికి ఫుల్ ప్లెడ్జ్ ఉన్నది. ఏదన్నా ఉద్యోగానికి వచ్చి సరి అయిన క్యాండిడేట్ లేకపోతే మళ్ళీ అది అప్పర్ క్లాస్కు పోతుంది. కానీ అదే ఎస్సీలకు వస్తే మాత్రం వాళ్ళ పోస్ట్ అట్లనే ఖాళీ ఉంటుంది. మళ్ళీ వాడు సూటబుల్ క్యాండిడేట్, కానీ మా పొదులో ఇది 1993లో మండల్ కమిషన్ వచ్చినా మేము డబుల్ డిజిట్ దాటలేము. ఇవాళ అనుకోకుండా నేను ఎక్స్పెక్టే చేయలే, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత విద్యార్థుల సమస్య, నిరుద్యోగుల సమస్య, రైతుల సమస్య, అట్టడుగుండే బీసీ ఎస్సీ ఎస్టీల సమస్య కూడా తెలుసుకొని ఎక్స్రే అన్నాడు, వాళ్ళ కింది స్థాయిలో ఏ విధంగా బతుకుతున్నారు, వాళ్ళ జీవనోపాధి ఎట్లుందని తెలుసుకొని వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అప్పుడే న్యాయం జరుగుతుంది. ఏ కోర్టుకు పోయినా మీ స్ట్రెంత్ ఎంత అంటున్నారు, దానికి చేస్తా అన్నాడు. అదే విధంగా 50% సీలింగ్ కూడా ఎత్తేస్తాను. అనుకోకుండా దగ్గరలో తప్పిపోయింది ఆయన అయినా ఇవాళ ఆయన అపోజిషన్ లీడర్. నేను ఈ టీం ఏదైతే వస్తుందో ఢిల్లీకి తప్పనిసరిగా రాహుల్ గాంధీని కలిపియడానికి, అదేవిధంగా 6వ తేదీన జరిగే ఈ కార్యక్రమానికి, అంతకుముందు నేను అనుకుంటా బహుశా జంతర్ మంతర్లో కూడా ధర్నా కూడా చేస్తారు వీళ్ళు. వీటన్నిటిలో నేను పార్టిసిపేట్ చేయడమే కాకుండా నేను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అన్ని జిల్లాల నుంచి రావాలి. ఎందుకంటే ఇది కృష్ణ చేసే ప్రోగ్రాం ఎవరి గురించి? అందరి గురించి చేస్తున్నాడు. ఇవాళ అన్ని పార్టీలలో ఉన్నోళ్ళు, నితీష్ గాని స్టాలిన్ గాని ఎవరు కూడా ఏమంటున్నాడు, పక్క రాష్ట్రమైన కర్ణాటకలో సిద్ధరామయ్య కూడా బీసీ, అంటే బీసీలు అధిక సంఖ్యలో ఉన్నాం కానీ మనకు సరి అయిన షేర్ దొరుకుతలేదని ఆవేదన నాది, ఆర్ కృష్ణయ్యది. దాన్ని ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆయననే లీడ్ తీసుకుంటున్నాడు కాబట్టి ఆయన పార్లమెంట్ లో బిల్లు పెడితే అందరి దగ్గర పోతాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ వి షుడ్ సపోర్ట్ అవర్ కాజ్. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. అది జరిగిన రోజే నిజమైన రాజ్యాంగం. India 29 States News. Please support my channel, like, share and subscribe my channel.